తెలంగాణ కార్పొరేషన్ లో కాంగ్రెస్ హవా చూపిస్తోంది. కొత్తగూడెంలో సిపిఐ ముందంజలో ఉంది. ఇప్పటివరకు 8 చోట్ల సిపిఐ గెలుపొందింది. ఇక కరీంనగర్ కార్పొరేషన్ లో 66 సీట్లుంటే కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 2 డివిజన్లలో గెలుపొందినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా చూస్తూ ఉన్నాం తెలంగాణ కార్పొరేషన్ లో కాంగ్రెస్ హవా చూపిస్తోంది. కొత్తగూడెంలో సిపిఐ ముందంజలో కనిపిస్తోంది. ఇప్పటివరకు 8 చోట్ల సిపిఐ గెలుపొందింది. తెలంగాణ కార్పొరేషన్ లో కాంగ్రెస్ తన హవా చూపిస్తూ ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తోంది. కొత్తగూడెంలో సిపిఐ ముందంజలో ఉంది. అలాగే ఇప్పటివరకు 8 చోట్ల మొత్తంగా సిపిఐ గెలుపొందింది. అటు కరీంనగర్ కార్పొరేషన్ లో చూసినట్టయితే 66 సీట్లుంటే కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 2 డివిజన్లు ఇప్పటివరకు గెలుపొందడం జరిగింది. ఈ అంశంపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. భూపాల్, ఖమ్మం భద్రాద్రి జిల్లాలో కాంగ్రెస్ హవా అయితే కొనసాగుతుంది. అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగరవేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక కొత్తగూడెం కార్పొరేషన్ విషయానికి వచ్చేసరికైతే ఇప్పుడు జరుగుతున్న రిజల్ట్స్ వచ్చిన ప్రకారం అయితే సిపిఐ కొంత హవా అయితే కనపడుతుంది. ఇది చివరి వరకు ఏ విధంగా ఉంటుందని తెలియదు. అయితే ఇప్పటి వరకు జరిగిన రిజల్ట్స్ సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ ఉండగా 7 మున్సిపాలిటీలో ఇప్పటికే 5 మున్సిపాలిటీలు మాత్రం కాంగ్రెస్ జయకేతనం ఎగరవేసింది. అధికారికంగా వెల్లడించిన రిజల్ట్స్ ప్రకారం ఇటు వైరా, కల్లూరు, మధిర, అశ్వరాపేట, ఇల్లందు వీటన్నిటిలో కూడా కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థులే భారీ మెజార్టీ మీద అంటే వార్డులు భారీగా వచ్చిన పరిస్థితి. ఎక్కడ కూడా బీఆర్ఎస్ పోటీ ఇచ్చినట్టుగా కనపడలేదు. ఇక ఏదులాపురం, సత్తుపల్లి ఈ 2 కూడా అనౌన్స్ చేయాల్సిన పరిస్థితి. ఇక్కడ ఇంకా 2వ రౌండ్ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇల్లందులో జరగడంతో ఇల్లందులో 22 వార్డుల్లో 19 వార్డులు కాంగ్రెస్ గెలిచింది. గతంలో అయితే రివర్స్ గా జరిగింది. గతంలో బీఆర్ఎస్ ఎట్లా గెలిచిందో ఇప్పుడు కాంగ్రెస్ అదే విధంగా గెలిచింది. గతంలో కాంగ్రెస్ కి ఒకటే సీట్ వస్తే ఈసారి బీఆర్ఎస్ కూడా అదే పరిస్థితి ఏర్పడింది. ఇల్లందులో 19 వార్డులు కాంగ్రెస్ గెలుచుకుంది. అదేవిధంగా ఇటు సత్తుపల్లికి వచ్చేసరికి సత్తుపల్లిలో 23 వార్డుల్లో కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 2 గెలుపొందింది. ఇప్పటివరకు వైరా పూర్తిగా రిజల్ట్స్ వచ్చింది. వైరాలో 20 వార్డులు ఉంటే అందులో 12 వార్డులు కాంగ్రెస్, 5 వార్డులు బీఆర్ఎస్ దక్కాయి. ఇకపోతే ఏదులాపురంలో ఇంకా 2వ విడత కౌంటింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఏదులాపురంలో ఇప్పటికే అంటే కాంగ్రెస్ కి 13 స్థానాలు వచ్చాయి. 2 సిపిఎంకి వచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా అశ్వరాపేట మొదటి విడతను పూర్తిగా ఒకే ఒక రౌండ్ లో మొత్తం కూడా రిజల్ట్స్ ప్రకటించారు. ఈ అశ్వరాపేటలో కాంగ్రెస్ వచ్చిన పరిస్థితి ఉంది. అయితే మధిర 1 సైడ్ గా కాంగ్రెస్ గెలుపొందింది. ఇక కొత్తగూడెం కార్పొరేషన్ విషయానికి వచ్చినట్టయితే ఈ ఎన్నిక ఇప్పటికిప్పుడే ఇంకా అయితే దాదాపుగా ఇంకా సత్తుపల్లి ఒకటి ప్రకటించాల్సింది. అదేవిధంగా కొత్తగూడెంకి వచ్చేసరికి కొత్తగూడెం మాత్రం ఇంకా కౌంటింగ్ కొనసాగుతుంది. 60 వార్డులు ఉండగా ఇప్పటికే సిపిఐ 14 వార్డుల్లో గెలుపొందింది. అదేవిధంగా కాంగ్రెస్ 8 వార్డులు గెలుపొందింది. బీఆర్ఎస్ 1 వార్డులో గెలుపొందిన పరిస్థితి. కొత్తగూడెంలో హోరాహోరీ జరుగుతుంది. అయితే కొత్తగూడెం ఎమ్మెల్యే సీటు విషయంలో కాంగ్రెస్ సిపిఐ కలిసి ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో కలిసి కాంగ్రెస్ పోటీ చేసినప్పటికీ మన పంచాయతీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ అదేవిధంగా సిపిఐ, బీఆర్ఎస్ విడివిడిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కూడా అదే విధంగా విడివిడిగా పోటీ చేశారు. కాంగ్రెస్ సిపిఐ అలయన్స్ మాత్రం కుదరలేదు. అయితే ఏదులాపురంలో అదేవిధంగా కొత్తగూడెంలో అలయన్స్ కుదురుతుందని అనుకున్నారు, కానీ ఆ విధంగా అలయన్స్ కుదరలేదు. దీంతో ఏదులాపురంలో ఇప్పటివరకు అంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలో ఉన్న ఏదులాపురం మున్సిపాలిటీలో సిపిఐకి ఇంతవరకు అయితే ఖాతా తెరవలేదు. ఇక్కడ మంత్రి పొంగులేటి బాగా అంటే విపరీతంగా తిరిగిన నేపథ్యంలో 1 సైడ్ గా కాంగ్రెస్ విజయం అయితే ఇక్కడ కనపడుతుంది. ఈ నేపథ్యంలో మొత్తం మనం చూస్తున్నాం విజయానికి చేరువలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ఆ నేపథ్యంలో మొత్తం కూడా దాదాపుగా ఇప్పటివరకు 7 మున్సిపాలిటీలకు సంబంధించి 5 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేసింది. అధికారికంగా మొత్తం రిజల్ట్స్ పూర్తయింది. ఇంకొక
సత్తుపల్లి రిజల్ట్స్ రావాల్సింది. సత్తుపల్లి, ఏదులాపురం ఈ రెండు పూర్తి స్థాయిలో అంటే రెండవ రౌండ్ కొనసాగుతుంది. అయితే ఆ రెండవ రౌండ్ లో కూడా రిజల్ట్స్ ను చూస్తున్నట్టయితే ఆ రెండవ రౌండ్ లో కూడా కాంగ్రెస్ కు అనుకూలంగానే రిజల్ట్స్ ఉంది. ఒక కొత్తగూడెంలో మాత్రమే విభిన్న తరమైన రిజల్ట్స్ వస్తుంది. ఇక్కడ ఇప్పటి వరకు కాంగ్రెస్ అంటే 60 డివిజన్లు ఉండగా కాంగ్రెస్ కు 25 నుంచి 30 వస్తాయని ఆ విధంగా వచ్చే విధంగా ప్రణాళిక అయితే చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసినారు. అయినప్పటికీ ఇక్కడ మాత్రం అప్పర్ హ్యాండ్ సిపిఐది కనపడుతుంది. ఎందుకంటే సిపిఐ ఇక్కడ టీడీపీ అలయన్స్ పెట్టుకుంది. అయితే టీడీపీకి బీఫామ్ లేకపోయినప్పటికీ సిపిఐ గుర్తు మీద టీడీపీ పోటీ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో సిపిఐ కొంత ఇక్కడ ఇప్పుడైతే అంటే వస్తున్న రిజల్ట్స్ లో ఇప్పుడు స్టార్టింగ్ వస్తున్న రిజల్ట్స్ లో ఒక 24 వరకు వచ్చిన రిజల్ట్స్ లో సిపిఐ అప్పర్ హ్యాండ్ అయితే కనపడేది. అయితే బీఆర్ఎస్ కు మాత్రం అక్కడ కూడా పరిస్థితి అనుకూలంగా అయితే కనపడలేదు. ఈ నేపథ్యంలో ఇక్కడ మనం చూస్తున్నాం మొత్తం కూడా చాలా సంతోషంగా ఆనందంగా రంగులు పోసుకుంటూ సంబరాలు అయితే జరుపుకుంటున్న పరిస్థితి మనకు కనపడుతుంది. చెప్పండి, సంబరాలు ఎట్లా చేసుకుంటాం? ఒకటి గెలిచిందన్న, ఇంకోటి గెలిస్తే సంబరం, లేకపోతే ఇట్టి వెళ్ళిపోవడం. ఇక్కడ వీళ్ళైతే సంబరాలు అయితే విజయవంతంగా సంబరాలు భారీ ఎత్తున చేసుకుంటున్న దృశ్యాలు అయితే మనకు కనపడుతున్నాయి. మొత్తం మీద 7 మున్సిపాలిటీల్లో ఒకేసారి కాంగ్రెస్ జయకేతనం అయితే ఎగరేసిందని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపొందిన అన్ని స్థానాల్లో ఈసారి కాంగ్రెస్ వన్ సైడ్ గా విజయం సాధించింది. అయితే ఒక కొత్తగూడెం మాత్రమే ఇంకా రిజల్ట్స్ రావడానికి చాలా సమయం పట్టే ఉంది. అంటే ఏదులాపురం, సత్తుపల్లి ఇంకొక అర్ధగంట సేపట్లో ఈ 2 రిజల్ట్స్ వస్తాయి. ఒక కొత్తగూడెం మాత్రం ఇంకొక గంట సేపటికి పైగా పట్టే అవకాశం అయితే కనపడుతుంది. నల్లి రైట్ భూపాల్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.